హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. అన్నగారు ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికీ దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన సినిమాల్లో పోషించిన గెటప్లనే చూపిస్తుంటారు. అంతేకాదు ఆయన్నే దేవుడిలా భావించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్న ఎన్టీఆర్ గారు తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. ఎన్టీఆర్ గారు సినీ రంగ ప్రవేశం జరిగే సమయానికే ఆయనకు పెళ్లి జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారు హీరోగా చేసిన తొలి రోజుల్లో ఆయన ఒక హీరోయిన్తో ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కొన్ని పత్రికలు దీని గురించి ప్రచురించాయి కూడా. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అన్నగారు తన కెరీర్ మొత్తంలో దాదాపుగా ఓ 50 మంది హీరోయిన్లతో నటించి ఉంటారు. అప్పట్లో టాప్ హీరోయిన్ అయిన సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి ఇలా చాలా మందితో రిపీటెడ్ గా సినిమాలు చేస్తూ ఉండేవారు. ఎన్టీఆర్ గారితో నటించిన హీరోయిన్ల గురించి మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, కుదిరితే ఓసారి చూడండి. అయితే అందరి హీరోయిన్లలో కృష్ణకుమారి గారంటే ఎన్టీఆర్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉండేదని అప్పట్లో చెప్పుకునేవారు. ఎన్టీఆర్, కృష్ణకుమారిలు దాదాపుగా 25 సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో ఈ జంటకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సావిత్రి, అంజలీదేవి, జమున లాంటి వాళ్ళు ఫ్యామిలీ టైప్ పాత్రలను పోషించే ఆ రోజుల్లో కృష్ణకుమారి గారు కాలేజ్ స్టూడెంట్ లాంటి యంగ్ పాత్రలు పోషించడంతో అప్పట్లో గ్లామర్ హీరోయిన్గా కృష్ణకుమారి గారికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక మాస్ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడే అన్నగారి పక్కన ఆమె నటిస్తుంది అనగానే ఆ జంటను తెర మీద చూడటానికి అప్పటి ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు పెట్టేవారు. నవ్వితే నవరత్నాలు అనే సినిమాలో తన నటనను చూసి ఓ సందర్భంలో ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి గారిని అభినందించారు. ఇదే వీరిద్దరి తొలి పరిచయం. ఆమె అభినయం నచ్చటంతో ఎన్టీఆర్ గారి సొంత సినిమా పిచ్చి పుల్లయ్యలో ఆమెకు తొలిసారిగా అవకాశం ఇచ్చారు. అలా 1953లో వచ్చిన పిచ్చి పుల్లయ్య సినిమాలో వీరిద్దరూ తొలిసారిగా నటించారు. ఆ తరువాత వీరకంకణం, వినాయక చవితి, దేవాంతకుడు, ఇరుగు పొరుగు, బందిపోటు వంటి చాలా సినిమాల్లో ఈ జంట విశేషంగా ఆకట్టుకుంది. బందిపోటు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, అందులోని పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. వగలరానివి నీవే, ఊహలు గుసగుసలాడే వంటి పాటలు అప్పటి తరానికే కాదు ఇప్పటికీ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్, బందిపోటు సినిమాలో ఈ పాటలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. బందిపోటు సినిమా తర్వాత ఈ జంట బాగా పాపులర్ అయింది. 1960sలో వచ్చిన సినిమాల్లో వీరిద్దరూ చాలా వరకు కలిసి నటించారు. వీరు నటించిన లక్షాధికారి, గుడిగంటలు, కలవారి కోడలు, వరకట్నం వంటి చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కృష్ణకుమారి గారు ఇలా వరుసగా ఎన్టీఆర్ గారితో సినిమాల్లో నటిస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్యలో ఏదో సంబంధం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో కృష్ణకుమారి గారు సెట్లో చాలా డీసెంట్గా ఉండేవారట. ఎవ్వరినీ నొప్పించకుండా తన పని తాను చూసుకునేవారట. ఆమె వ్యక్తిగతం చాలా నచ్చటంతో ఎన్టీఆర్ గారు ఆమెతో సన్నిహితంగా మెలిగేవారట. ఇద్దరూ కూడా పరస్పరం ఇష్టపడడంతో పెళ్లి వరకు వెళ్లారని, కానీ ఇంట్లో వాళ్ళ నుండి అభ్యంతరాలు రావడంతో ఆ పెళ్లి ఆగిపోయిందని చాలా మంది చెబుతుంటారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. కృష్ణకుమారిని ఎన్టీఆర్ గారు మద్రాసులోని వడపనిలో సీక్రెట్గా పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి తన తమ్ముడు త్రివిక్రమరావు అనుమతి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారు. తాను కృష్ణకుమారిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న విషయాన్ని అదే రోజు తమ్ముడికి చెప్పారట. వెంటనే త్రివిక్రమరావు గారు నేను మద్రాసు వచ్చేంత వరకు ఆగమని అన్నగారిని రిక్వెస్ట్ చేశారు. వెంటనే విజయవాడ నుండి కేవలం 4 గంటల్లో చెన్నైలో చేరుకొని కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఆమెకు పిస్టల్ చూపించి బెదిరించారట. దాంతో ఆమె ఎన్టీఆర్ గారికి చెడ్డ పేరు రాకూడదని బెంగళూరుకు వెళ్ళిపోయారట. అలా కృష్ణకుమారి ఎన్టీఆర్ పెళ్లికి త్రివిక్రమరావు బ్రేకులు వేశారు అని ఓ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై కృష్ణకుమారి గారి సొంత అక్క, ప్రముఖ హీరోయిన్ షావుకార్ జానకి గారు స్పందిస్తూ ఎన్టీఆర్, కృష్ణకుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు వివాహం జరగడమే కాక 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు విడిపోయారో గొడవ పడ్డారో తెలియదు. కానీ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో కృష్ణకుమారి ఒక ఫోన్ కాల్తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ ఖైటాను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు కూడా ఓ బడా నిర్మాత ఫోన్ చేసి ఖైటాన్తో మీ చెల్లి పెళ్లి ఆపండి అన్నారు.
కానీ నేను ఆ పని చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు షావుకారు జానకి. తన చెల్లి గురించి చెబుతూ, నా చెల్లికి ఎన్టీఆర్తో పెళ్లి వద్దు అని నేను ఏ రోజు చెప్పలేదు, కానీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యల గురించి మాత్రం ఒకసారి వివరించానని తెలిపారు. ఆ విషయంలోనే తన చెల్లి ఎంతగానో హట్ అయిందని, ఆ తర్వాత తనతో కొన్నాళ్ళు మాట్లాడలేదని కూడా తెలిపారు. అయినా తన చెల్లి పెళ్లి హడావిడిగా జరిగిందని, షూటింగ్ కారణంగా తన చెల్లి కృష్ణకుమారి గారి పెళ్లికి నేను వెళ్ళలేకపోయానని, కేవలం ఎన్టీఆర్పై ఉన్న కోపంతోనే ప్రేమలో పడి రెండవ పెళ్లివాడిని చేసుకుందని, కానీ వారికి పిల్లలు కలగకపోవడంతో ఒక పాపని దత్తత చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అలా కృష్ణకుమారి గారు కెరీర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు స్వస్తి చెప్పారు. కొన్నాళ్లకు తిరిగి గెస్ట్ పాత్రల్లో కూడా కనిపించారు. 3 సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న కృష్ణకుమారి గారు అనారోగ్యంతో బాధపడుతూ 2018 జనవరి 24 ఉదయం బెంగళూరులో మరణించారు. ఇక ఎన్టీఆర్ గారి జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఇది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ కృష్ణకుమారి గార్ల లవ్ స్టోరీ గురించిన విషయాలు. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎన్టీఆర్ కృష్ణకుమారి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కూడా కామెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.